నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు మేలు చేకూర్చడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యం. తహసీల్దార్ గోపాలకృష్ణ. తెనాలి వైకుంఠపురం వద్ద బోల్తా పడిన ఆటో, గాయాల పాలైన పలువురు కూలీలు. రైతులకు మేలు చేకూర్చడమే రీసర్వే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎంఆర్ఓ గోపాలకృష్ణ వెల్లడించారు. గురువారం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో జరిగిన రీసర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెదరావూరు గ్రామంలో మొత్తం 2053 ఎకరాలు ఉండగా అందులో మాగాణి 1777, మెట్ట 311, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉందని, దేవాదాయ భూమి 41.48 ఎకరాలు ఉన్నట్లు చెప్పారు. ఈ సర్వే కార్యక్రమంలో మరణించిన 89 మంది రైతుల వివరాలు సేకరించినట్లు చెప్పారు. ఈ సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించి రైతులకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం సంకల్పించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ఈ సర్వేకు సంబంధించి కొన్ని మార్పులు కూడా చేసినట్లు తెలిపారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు మరలా పునరావృతం కాకుండా ఉన్నతాధికారుల సలహాలు, సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జొన్న, మొక్కజొన్న పంటల కోతలు జరుగుతూ ఉన్నందున రీసర్వే ప్రక్రియ ఆలస్యం అవుతుందని, వాటి కోతలు పూర్తయిన అనంతరం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి పూర్తి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో రీసర్వే కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా ఈరోజు గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నారు మా స్టాఫ్. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే దాన్ని పరిశీలించడం కోసం ఈరోజు ఫీల్డ్ విజిట్ చేశాం. మొత్తం పెదరావూరు గ్రామంలో 2153 ఎకరాలు ఉంది. అందులో మాగాణి 1577 ఎకరాలు, అట్లాగే మెట్ట 311 ఎకరాలు, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉంది. మొత్తం ఆయకట్టు విస్తీర్ణం మన వాళ్ళ రికార్డు దాఖలా 2159 ఎకరాలు ఉంది. దేవాదాయ భూమి కూడా 41.48 ఎకరాలు ఉంది. మొత్తం మీద వచ్చేటప్పటికి ఇప్పటికే మనం గతంలో ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు కానివ్వండి, అవి ఏవైనా 1149 ఖాతాలతో ఉన్నాయి. మనం కొంచెం ఈ రీసర్వే కార్యక్రమంలో రైతులు, చనిపోయిన రైతుల వివరాలు, ఆ డెత్ కేసులు సంబంధించి కూడా ఒక 89 సేకరించాం. ఏదేమైనప్పటికీ రీసర్వే పర్ఫెక్ట్గా చేసి రైతులకి మేలు జరిగే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రీసర్వేలో కూడా చాలా గైడ్లైన్స్ కూడా మార్చారు. రైతులకు ఎలా ఫేవర్గా చేయాలి, ఈ గతంలో వచ్చిన కంప్లైంట్స్ లేకుండా ఎలా చేయాలి అనేది ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు మన జాయింట్ కలెక్టర్ గారు, అట్లాగే సబ్ కలెక్టర్ గారు. వారి సలహాలు, సూచనల మేరకు దీన్ని పర్ఫెక్ట్గా చేస్తాం మన మండలంలో. యాక్చువల్గా ఏంటంటే, మనం జొన్న ఒక 70 ఎకరాలు ఉంది, అది వాళ్ళు కోత కోసేశారు. ఆ 70 ఎకరాల మటుకు గ్రౌండ్ ట్రూతింగ్ వెంటనే అయిపోతుంది. రైతులతో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే, మనకు ఎక్కువగా పెదరావూరులో మొక్కజొన్న పంట ఉంది. అది ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ కోతలు పూర్తవుతాయని చెబుతున్నారు. అది కోతలు పూర్తయ్యి పంట లేకుండా ఖాళీగా ఉంటే సర్వే ఇంకా బాగా స్పీడ్గా జరుగుతుంది. తెనాలి మండలం కటివరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడం పట్ల పలువురు అంబేద్కర్ వాదులు ఆందోళనకు దిగారు. రానున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలోని సెంటర్లో కటివరం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడంతో ఆందోళనకు దిగారు. గ్రామంలో అనేక పొలిటికల్ ఫ్లెక్సీలు ఉన్నప్పటికీ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడం ఏమిటంటూ ఆందోళన చేశారు. సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహంని, బొమ్మని, ఫ్లెక్సీని తీసేసేసి చెత్త కుండీలు, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్న చెత్త కుండీలు దానిలో పడేశారు. మేము ఏందని అడిగితే దానికి అసలు రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారికి ఇంత గతి పడితే సామాన్యుడు అనేది ఇక్కడ అసలు ఉండగలడా, ఈ ఊర్లో బతకగలడా, దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు, మీరు మాత్రం
ఈసారి కానీ ఇలాగే జరిగితే మాత్రం దీన్ని సరైన సంజాయి చెప్పాలి. చెప్పకపోతే మేము దళితులు అందరం కలిసి ఉద్యమిస్తాం, రేపు ధర్నా చేస్తాం. అన్ని పార్టీల పర్వాలేదు, ఒక దళితులు అనేది మాత్రం ఇక్కడ సెంటర్లో ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. పార్టీలో ఎవరున్నా పర్వాలేదు కానీ దళితులు అంబేద్కర్ అనేది అతను సెంటర్లో ఉండకూడదు. ఉన్న ఊర్లో ఎక్కడైతేనో మూలన ఉండాల్సిన దళితులు అక్కడే ఉండాలి, సెంటర్కి రాకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. దళితులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇది రెండోసారి. గతంలో ఒకసారి చేశారు, ఇది రెండోసారి. ఈ రెండోసారి బాబు జగజీవనరావు బొమ్మ, అంబేద్కర్ బొమ్మ ఈడ ఎందుకు ఉండాలని కక్ష కట్టి ముందుగానే డిపార్ట్మెంట్ని పిలిచి ఆ డిపార్ట్మెంట్తో కుమ్మకై ఇక్కడ మా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మమ్మల్ని చిన్న చూపు చూసి ఎందుకు ఇక్కడ ఫ్లెక్సీ ఉండాలి అనేది ఫస్ట్ రావటంతోనే అంబేద్కర్ గారు ఫ్లెక్సీ ఎందుకు ఒప్పదీయాలి. అనేకమైన రాజకీయ బొమ్మలు ఉన్నాయి, ఆ ఏటి కదిలీకుండా అంబేద్కర్ బొమ్మ ఎందుకు తీయాల్సి వచ్చింది అది మేము అడుగుతుంటే ఏ అధికారి కూడా చవట్లా. మాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది చవట్లా. దీనికి ముఖ్యమైన కారణంకి మాకు చెప్పాలి. చెప్పని మరుక్షణంలో రేపటి నుంచి మేము అది తేలిన దాకా రాజశెట్టి సెంటర్లో ధర్నాకు దిగుతాం. భావితరాలకు స్ఫూర్తిని ఇస్తూ జ్యోతిబాబులే చిత్రాన్ని నిర్మించడం, అందులో తెనాలి కళాకారులు భాగస్వాములు కావటం అభినందనీయమని తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. గురువారం చిత్రం విడుదల సందర్భంగా స్థానిక పెమ్మసాని థియేటర్లో చిత్రంలో నటించిన కళాకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై కళాకారులను సత్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, ఈదర పూర్ణచంద్, పెద్దిటి యోహాన్, అయినాల మల్లేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, ఎంఎస్ చార్లీ, మోహన్, కుర్రా శ్రీనివాసరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు భల్లాచార్య. అయ్యా, తమరు సద్బ్రాహ్మణులు. మీలాంటి వారు మాలాంటి నిమ్న జాతుల వారి దగ్గరికి రావటం మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. మనుషులంతా ఒక్కటే. ఈ కులాలు మతాలు తొలగిపోవాలి. అందుకు శూద్రులు అతి శూద్రులు చదువు నేర్చుకోవాలి అని ప్రబోధించడము, ఇలా విద్య నేర్పడం లాంటి పనులు నాకు బాగా నచ్చాయి. సన్మానించే అదృష్టం నాకు వచ్చినందున ఈ మహత్కార్యం కోసమే ఆ దేవుడు నన్ను పంపాడని తలుస్తున్నాను. ఇక ముందు కూడా అందులో మాలికులో వాడికి ఇంత పెద్ద సత్కారమా? అవును గురుగారు, ఇది మేజర్ ఖాండి ఆధ్వర్యంలో జరిగిందట. నీవు తాగడానికి ప్రయత్నిస్తూ ఇదిగో మన వాళ్ళు చేస్తేనే కానీ చెరువు వైపు కన్నెత్తి చూడకుండా ఉంటారు. ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్తే ఫైనే. వెళ్ళకూడదు, ఫైన్. పూలే గారి యొక్క జీవిత చరిత్రని మనందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అతను ఒక చాలా నిరుపేద కుటుంబంలో జన్మించి పూలు అమ్ముకునేటువంటి అంగడి కులంలో జన్మించి మహారాష్ట్ర కుగ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి మరి ప్రపంచ దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. చిన్నతనంలోనే అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురై చదువుకోట కూడా ఇబ్బందులుగా గురైనటువంటి వ్యక్తి. తండ్రి చాలా చిన్న కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో జాతీయులందరూ కూడా ఆయనకు కులం లేదు, మతం లేదు, ఏ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతకర్త మహాత్మా జ్యోతిరావు పూలే. తెనాలి పట్టణంలో ఈరోజు మనం పెమ్మసాని థియేటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే ఆ సినిమా చూడడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భావి తరాలకి అసలు గతం ఏమీ తెలియదు. అసలు ఈ రోజున మనం మాట్లాడుకుంటే ఇలాంటి సినిమాల ద్వారా చైతన్యం పరచడం కోసం ఈ సినిమా తీసినందుకు నిజంగా మన టీం అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా యోహాన్ గారు, అయినాల మల్లేశ్వరరావు గారు, మన వెంకట్ గారు, మన తెనాలి బృందం ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మరి ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా మన మిత్రుల కోసం నేను వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ యాక్టింగ్ చూస్తే. వాస్తవంగా అందులో ఆ సినిమా ఆధారంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే చదువు అనేది ఎంత ముఖ్యమో తెలియజెప్పారు. అట్లాగే పరులకు సహాయం చేయడం మరి ముఖ్యమైన అంశం ఈ సినిమాలో. కులం గతంలో ఎలా ఉండేది, పరిస్థితులు అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సమాజం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం.
మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాని తీయాలన్న ఉద్దేశంతో నేను పిఎం సుందరరావు గారు ఇద్దరు సంకల్పించి ఒక కథను వ్రాసి ఆ తర్వాత తెనాలి కళాకారులు దాదాపు 20 మంది ప్రముఖ కళాకారులండి, అందరూ కూడా నంది నాటకోత్సవాల్లో నటించి బహుమతులు పొందిన కళాకారులు, వారి చేత ఈ యొక్క ప్రదర్శనను ఏర్పాటు చేసి ఉన్నాము. మొట్టమొదటి నుంచి కూడా 2016లో ఈ సినిమాని తీసాము. దాదాపు 2 మాసాల వరకు ఈ సినిమా తీసి ఉన్నాము. కళాకారులందరూ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాము. ఈ సినిమా దాదాపు 1 రోజులు ఆడుతుంది. అందరూ కూడా దయచేసి చూడాలని, తెనాలి ప్రజలందరూ కూడా పరిసర ప్రాంతాల వారందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనం చేస్తూ బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు శ్రీరామనవమి వేడుకల ముగింపు సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. జీడీసీసీ బ్యాంక్ సెంట్రల్ కార్యాలయం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ అన్నదాన సేవా సంఘం పర్యవేక్షణలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 40 సంవత్సరాలకు పైగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా జీడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మరో 100 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ కృష్ణవేణి, ఫణి, మాధవి, జయలలిత, బాలాజీ, వాసు, సీతారామచంద్ర కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గత 42 సంవత్సరాలుగా ఈ సంవత్సరం 43వ సంవత్సరం గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సెంట్రల్ ఆఫీస్ ఎదురుగుండా నిర్విరామంగా 43 సంవత్సరాలు అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు దొప్పలపూడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం జరుగుతుంది. ఇందులో మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ, మా అధికారులు, మా సీఈఓ గారు, పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటారు ప్రతి సంవత్సరం. ఇదే విధంగా మళ్ళీ వచ్చే 100 సంవత్సరాల వరకు కూడా ఇలాగే జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ఆనవాయితీని భవిష్యత్తులో కూడా మా బ్యాంకు ఉద్యోగస్తులు, అధికారులు అందరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటూ జైన్ మత 24వ తీర్థంకులు మహావీర్ స్వామి జన్మ కళ్యాణోత్సవం సందర్భంగా పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో జైన్ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని మార్వాడి గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్రలో జైన్ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని మార్వాడి గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో కొనసాగింది. అన్ని జీవుల పట్ల కరుణ మరియు అహింస జైన తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రాలు. కళ, సంస్కృతి మరియు విద్య ద్వారా జైన మతం మరియు దాని విలువలను ప్రచారం చేయడమే మహావీర్ లక్ష్యమని జైన్ సంఘీయులు తెలిపారు. జైన్ మతంలో 24వ తీర్థంకులు మహావీర్ స్వామి గారి జన్మ కళ్యాణం సందర్భంగా అన్ని దేశాల్లో మరియు భారతదేశంలో అన్ని చోట్ల భవ్య రకంగా ఊరేగింపు రథయాత్ర జరిగింది. దానిలో తెనాలిలో కూడా మన జైన్ మతం సంబంధిగా అందరూ కలిసి భవ్యంగా రథయాత్ర తీసేసి జైన్ మతంలో ముఖ్య సిద్ధాంతం బ్రతుకు నీవు దాన్ని సంబంధించి దాన్ని ప్రకటిస్తూ భవ్య ఊరేగింపు చేశారు. ముఖ్య జైన్ మతంలో నువ్వు బ్రతుకు ఇతరుని బ్రతుకు నీవు ముఖ్య సందేశంగా మహావీర్ స్వామి గారు చెప్పారు. ఇంకా దాంతోపాటు ఏ జీవాన్ని కూడా హింస చేయకుండా వాళ్ళని కూడా జీవించేటట్టు మరియు మీ అన్న జీవితం కూడా అహింస పరమో ధర్మ ముఖ్య సిద్ధాంతంగా పెట్టి జీవించమని మహావీర్ స్వామి గారు చెప్పారు. అదే సిద్ధాంతాన్ని జైన మతం వాళ్ళందరూ అనుసరించి ఈ రథయాత్ర చేశారు. దానికి ఈరోజు ఈ రథయాత్ర అయిన తర్వాత భోజనాలు కూడా ఉన్నాయి. ఆ భోజనం కూడా ఇక్కడ ఆరాధనా భవన్లో పెట్టారు. ఇప్పుడు చిన్న విరామం.